సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కిష్టారెడ్డిపేట ఉప సర్పంచ్ ఎండి పాయం కోరారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు, సిబ్బంది, సర్పంచ్ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లనే పరిస్థితి ఎంతవరకు వచ్చిందని, ఇదంతా జరగకుండా అధికారులు పంచాయతీ కార్యాలయంలో రికార్డులను మాయం చేశారని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారని అన్నారు. నమస్కారం. మీరు వచ్చిన అందరికీ, ప్రెస్ వాళ్ళకి, అన్నలకు, తమ్ముళ్ళకి అందరికీ, మా పాలక వర్గం అందరికీ నమస్కారాలు. మా కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయత్ అమీన్పూర్ మండల్, మెదక్ డిస్ట్రిక్ట్ జిల్లా, సంగారెడ్డి. అయితే మా కిష్టారెడ్డిపేటలో మొన్న నేను ఒక వాదన మీద చెప్పినుండే, ఏమని, మాకు వర్క్ తీర్మానాల గురించి సంబంధం లేదు, మాకు ఎటువంటి తీర్మానాల మీద మీకు చెక్ పవర్ ఉంది, కానీ దాంట్లో సంతకాలు మీ ఉండేవని చెప్పారు. సర్పంచ్ సాబ్ కానీ, ఈఓ కానీ, బిల్ కలెక్టర్ కానీ. అయితే దాంట్లో ఉన్నకున్న పర్వాలేదు, ఆఫీస్ ఫైల్ అయితే మీరు మెయింటైన్ చేయాలి కదా, మాకు 10 మంది మా పాలక వర్గం నమ్ముకొని ఉంది, దాంట్లో మీ బాధ్యత అన్ని రికార్డులు చూడాలి, చేయాలని చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు వీటి మీద సంతకాలు లేవు, ఏమైనా ఉంటే గిట్ట మీరు పై లెవెల్లో పోయి అడగండి. సరే, మాకు సంతకాలు తీర్మానాల మీద లేదు, మేము ఒప్పుకుంటున్నాం. మా బాడీలో ఎటువంటి 2 మీటింగ్లు జరిగినాయండి. 24 తారీఖు 6వ నెల 2019. అయితే దాంట్లో మేము ఏం రాశాము, ఒక 10 తీర్మానాలు చేశాము. దుర్గానగరి కొన్ని వాస్తవాలు ఏమన్నా ఉంటే నేను అప్పుడు ఆ టైంలో అడగకుండా చేశాను, ప్రజల గురించి మేలు జరగాలని. జరిచినప్పుడు నేను వచ్చి మొత్తం మా పాలవర్గంకి, మా వార్డ్ మెంబర్స్ అందరికీ చెప్పాము, ఏమని, నేను అక్కడ ఇంత ఫలానా పన్ను వాళ్ళతో చేపించాను, ప్రజలకు బాగా ఇబ్బంది ఉండే. నేను అక్కడ దుర్గానగర్లో లైట్స్, ఎలక్ట్రికల్ పోల్స్, ఫార్మసీ రోడ్స్ ఇవన్నీ నేను చేశానండి. చేసిన తర్వాత వాళ్ళకు నేను వచ్చి చెప్పాను, ఇది సంగతి, మనం ప్రజలకు పని చేసినాం, మన ఇంటికి చేసుకుంది కాదంటే, సరే ఇది ఏది ఉన్నా ఇప్పటి చెప్పి చేసుకోవాలి, సరే అందరం చెప్పి చేసుకుంటామని చెప్పాను. చెప్పిన తర్వాత మిగతా తీర్మానాలు ఎలా ఎన్ని ఒకటే 24 తారీఖు 6వ నెల 2019లో మాకు అటు ఎటువంటి తెలివై దాదాపు ఈ బుక్లో ఉందండి. ఈ బుక్లో తెలిసిన కాడికి ఎంత ఉందంటే ఇది 87 పేజెస్ అండి. అయితే 2 బాడీ మీటింగ్లు జరిగినాయన్న. ఆ తర్వాత మేము కొన్ని మోరీలు కానీ ఇవి కానీ కొన్నిటి మీద తీర్మానాలు జరిగినాయి. అంటే ఒక 10-20 దాకా అయినాయన్న. ఆ తర్వాత ఇక ఆయన ఇండివిజువల్గా మేము ఇంతకుముందు అడిగినాం, ఒకరోజు గిట మాకు ఫోన్ చేయడం లేదు అన్న, ఏందన్నా ఒకసారి గిట ఫోన్ చేస్తలేవు ఎట్లా అంటానంటే, జరుగుతున్నాయి కదా అంటానన్న. జరుగుతున్నాయి అంటే ఏం జరుగుతుంది, ఏం కథ, మాకు ఒక్కటి గిట ఇంటిమేషన్ లేదు, మాకు తెలియంది పనులు జరుగుతున్నాయి, మాకు మరి ఇంటిమేషన్ అని ఇవ్వాలి కదా అంటానంటే, ఇస్తా, మీకు ఇంటిమేషన్ ఇవ్వండి, మీ బాడీకి ఇవ్వకపోతే నేను ఎట్లయితా అంటానన్నాడు. ఏదైనా కానీ తీర్మానం లేని పనులు చేసిండు అన్ని. ఏది తీర్మానం లేవు, మేము చేసినవి ఒక 20 ఉంటాయి, 20 దాకా ఉంటాయి. ఆ తర్వాత అయితే ఏదైనా తీర్మానం లేవన్న. ఆయన ఇండివిజువల్గా అన్నీ రాపించుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. మాకు ఎలాంటిది ఎప్పుడు గీట రెస్పాన్స్ లేదు. 9 నెలలు కావస్తుంది. ఒక్క రోజన్నా ఫోన్ చేసి మరి ఏంది ఎట్లా అత్యంతంగా మీటింగ్ పెట్టాలనుకున్నాము.